నీవు దేనినైనా యోచన చేయగా అది స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నా దేవునికి మానక ప్రార్థన చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ వ్యక్తిగత అనుభవాలను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయటంలో మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషిస్తున్నాము. కృప తోడయుండునుగాక. మీ యోచనలు, మీ ఆలోచనలన్నీ నా దేవుడు స్థిరపరచి ఆశీర్వదించునుగాక. మీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేయునుగాక. ప్రతి విధమైన చీకటి అంధకార కార్యములన్నీ కాలిపోవునుగాక. కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీవు దేనినైనా యోచన చేయగది స్థిరపరచబడుతుందని. అవునాన్న, నీ పిల్లలు చేయు ఆలోచనలను, యోచనను, నిర్ణయాలను మీరు స్థిరపరిచి ఆశీర్వదించి గొప్ప చేసి మీ ఘననామానికి మహిమ పొందుమని వేడుకుంటున్నాం. గడిచిన ప్రతి క్షణము మీరు కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చారయ్యా. మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఎక్కడ కూడా బలహీనులు కాక, కృంగిపోక, దిగజారిపోక మీ కృపను బట్టి వారు వర్ధిల్లుదురుగాక, క్షేమము చూచుదురుగాక, వారి యోచనలన్నీ స్థిరపరచబడునుగాక. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న మీరే నడిపించి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. తప్పకుండా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.